దుఃఖేస్తున్నారండి, మేము ఎందుకు గొడవాలన్నారు. దుఃఖేస్తున్నారు కాబట్టి మనం గొడవాలి. ప్రేమ క్షమాపణ చూపించాలి. చూడండి రోజు రోజులు ఎంత చక్కగా ఉన్నాయో. కారణం ఎవరు? మీరు. చాలా మంది కష్టపడేది ఈరోజు చాలా సంతోషం. రోజులు ఎందుకు నీరు ఉంటాయి? మన వల్ల. ఆదివారం రోజు ఆదివారం ఉంది, మే 31వ తారీఖు. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మీరు చేయడం అంటే చక్కగా రోజులన్నీ నీట్గా ఉన్నాయి. దేవుని యొక్క స్వరం అదే మనం ఇప్పించింది. ప్రతి వారు సొంత కార్యాలు చేస్తున్నారు కానీ ఇతరుల కార్యాలు చేయలేదని జనాభా వినబడింది. 2026లో ఇరువులు పెట్టాం. అందరం పెట్టాను. నేను సంవత్సరాలు మీతో ఉన్నాను కదా, పెట్టాను. మరి ఎలా వచ్చింది? దేవుని స్వరం వినబడింది. వినపడుతుంది అందరికీ. జనవరి 4వ తారీఖున మీటింగ్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అంతవరకు ఒక ఆలోచన వచ్చింది, ఏం చేయాలి? ఏదో నేను నాకు ఇంతవరకే చేద్దామనుకున్నాను. మనం చేస్తున్నాం స్లోగా. దేవ ఏం చేయాలి? భద్రత తీసుకుని రావాలి. ఖచ్చితంగా దీన్ని నిర్వహించాలి. మనం ఆ శ్రమదానం అనేది మనం చేయాలి. మన పిల్లలు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి తప్పనిసరిగా మంచి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం భద్రత ఆయన చేతుల్లోనే ఉంది. వాళ్ళు లేచి రాకుండా తప్పించుకుంది నేను చేసేది లేదు. మీరే నాకు ఇబ్బంది పడతారు. ఈరోజు చాలా మంది పిల్లలు చక్కగా ఉన్నారు. సమాజంలో ప్రేమ క్షమం చూపించాలి. దేవుడు ఇచ్చిన ప్రతిభను సేవకు ఉపయోగించుకోవడం. ఆ సేవ పరిచర్య పొద్దున్నే. చాలా మంది ఇద్దరు ఉన్నారు, చేస్తున్నారు తప్పు. మీరు మరొకసారి చెప్తున్నాం మీ అందరికీ, మీ సంఘ పెద్దల కోసం నా కోసం కాదు. మనం చేయవలసిన పని మనం చేయాలి. మన ప్రతిభ మనం చూపించాలి. మన సేవ ఇంకా ఎన్నటికీ కూడా చూడాలి. ప్రతిరోజు మన సేవలో ఉన్న ప్రతి ఆదివారం జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఈ సందేశంలో 4 అధ్యాయాలు కలయికని చెప్తున్నాను. మొదటి పాఠంలో మాకు ఏం చెప్తున్నారంటే, దేవుడు మృదువైన స్వరంతో మాట్లాడతాడు. ఒకటేంటంటే దేవుడు మృదువైన స్వరంతో మాట్లాడతాడు. రెండవది దేవుని స్వరము బలమైనది. కీర్తనగా చెప్పాడు, దేవుని స్వరం బలమైనది. మూడవది పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు, భయాన్ని పోగొట్టడానికి. 4వ పట్టణంలో స్వాతంత్రంలో యేసు శాంతిని మన కోసం సమకూర్చుతాడు. ఈ 4 పాఠాలు మనం చెప్పుకుంటే, మొదట ఆయన స్వరాన్ని వినాలి, రెండవది ఆయన వాక్యాన్ని నమ్మాలి, మూడవది పరిశుద్ధాత్మతో నింపబడాలి, శాంతితో సేవ చేయాలి అని ఈరోజు మాట. సోదరి సోదరులారా, ఈ పాట మనందరి జీవితాల్లో మంచి సేవా తత్పరతని, దేవుని స్వరాన్ని వినేటట్టుగా పరిశుద్ధాత్మ శక్తి మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనందరం లేచి నిలబడి మన కానుకలు దేవునికి ఇద్దాం.